రైట్. సిడబ్ల్యూసి సమావేశం తర్వాత సిఈసి సమావేశం నిర్వహించినారు. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేయన్నారు. సిఈసికి హాజరు కాన్నారు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ అలాగే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా. భువనగిరి, ఖమ్మం, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్ అభ్యర్థుల ప్రకటన పెండింగ్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇవాల్టి మీటింగ్లో వీళ్ళు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఈ మీటింగ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సిఈసి మీటింగ్ తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు ఖరారైన నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు చూస్తే నిజామాబాద్ జీవన్ రెడ్డి, మెదక్ నీలం మధు అంటున్నారు. మల్కాజిగిరికి సునీత మహేందర్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. చేవేళ్లకి రంజిత్ రెడ్డి పేరు, సికింద్రాబాద్కి ఇటీవలే పార్టీలో వచ్చిన దానా నాగేంద్ర పేరు, కరీంనగర్కి ప్రవీణ్ రెడ్డి పేరు, పెద్దపల్లికి వంశీ పేరు, వరంగల్కి పసునూరి దయాకర్ పేరు వినిపిస్తుంది. మొత్తం మీద ఈ పేర్లు ఫైనలైజ్ అవుతాయా లేదా మనం చూడాలి. దీనికి సంబంధించి ఇంకా మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. మరి ఢిల్లీలో సీఎం రేవంత్ అలాగే మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఎంపీ అభ్యర్థుల ప్రకటన విషయంలో సిడబ్ల్యూసీతో భేటీ అయ్యారు. దీంట్లో సిడబ్ల్యూసీ సమావేశం పూర్తయిపోయింది. ఇక మరి కాసేపట్లో సిఈసి సమావేశం కూడా మరి పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో సిడబ్ల్యూసీ భేటీలో మరి విశ్వసనీయ సమాచారం మేరకు మాత్రం మరి మొన్న ప్రకటించిన 4 ఎంపీ అభ్యర్థులు కాకుండా మరొక 9 మందికి సంబంధించిన అభ్యర్థుల జాబితా అయితే ఇప్పుడు మన న్యూస్ 360 చేతికి అందిందని చెప్పుకోవచ్చు. దీంట్లో బ్రేకింగ్గా మనం చెప్పుకునేది ఏంటంటే ఇక ఓవరాల్గా మరి నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. అలాగే మెదక్ నుంచి నీలం మధు పేరును ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అలాగే మల్కాజ్గిరి నుంచి ఇక మరి సునీత మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి పేరు ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇక చేవేళ్లకు సంబంధించి మరి నిన్న పార్టీలో చేరిన రంజిత్ రెడ్డి పేరైతే వినిపిస్తుంది. అలాగే సికింద్రాబాద్కు మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానన్ నాగేందర్ పేరైతే మరి వినిపిస్తోంది. సో కరీంనగర్ నుంచి మొదటి నుంచి మరి 2 వ్యక్తులు మరి పోటీ పడుతున్నారు. ఇక వెల్చాల రాజేందర్ రావు అలాగే ప్రవీణ్ రెడ్డికి పేరు ఖరారైనట్టు తెలుస్తుంది. అలాగే పెద్దపల్లి ఎంపీ స్థానానికి మరి వంశీకృష్ణ పేరు మరి వివేక్ వెంకటస్వామి కుమారుణ్ణి ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇక వరంగల్ విషయానికి వస్తే మాత్రం ఇక పస్నూర్ దయాకర్ ఆయన కూడా రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కాంగ్రెస్లో చేరారు. సో ఓవరాల్గా మరి రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి మరి అగ్రతాంబూలం ఇచ్చినట్టు ఈ లిస్టులో ఫైనల్ అవుతుంది. మరొక కొన్ని 4 స్థానాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో భువనగిరి కావచ్చు, ఖమ్మం కావచ్చు, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్ అభ్యర్థుల ప్రకటన మాత్రం 3వ జాబితా వెలువరించే అవకాశం ఉంది. ఓవరాల్గా 2వ జాబితాపై మాత్రం ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. ఎక్స్క్లూజివ్గా మనం బ్రేకింగ్ ఇస్తున్నాం. దీంట్లో మరి సిడబ్ల్యూసీ సమావేశం ముగిన తర్వాత మనకు అందిన విశ్వసనీయ సమాచారం అయితే మనం ఇది చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మరి ఈ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన మరి కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. వాళ్ళే శ్రీనివాస్, దానం నాగేందర్ ఆయన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మన బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్కి ఎంటర్ అయ్యారు. మరి ఆయన చేత రాజీనామా చేయించి సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాల్సిన అవసరం ఏంటి లోక్సభకు? ఖచ్చితంగా మరి ఇక గ్రేటర్లో కాంగ్రెస్ కొంత బలహీనంగా ఉంది. ఇది మనకు అసెంబ్లీలో స్పష్టంగా కనిపించింది. ఓవరాల్గా బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక మరి రూరల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ మరొకసారి గ్రేటర్పై దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరి చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు మరి మరొకసారి కూడా కాంగ్రెస్లో చేరడానికి కూడా ముందుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే గ్రేటర్లో కాంగ్రెస్ తన పట్టు బిగించేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో దానం నాగేంద్ర కావచ్చు, రేపొద్దున మరికొంత మంది ఎమ్మెల్యేలు మరి ముఖ్యంగా మేడ్చల్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, మల్లారెడ్డి అతని అల్లుడు మరి ఇక
వీరంతా కూడా ఖచ్చితంగా మరొకసారి కాంగ్రెస్లో చేరేందుకు కూడా మరి గత కొంతకాలంగా కూడా ప్రయత్నిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక మరి గ్రేటర్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ఎంపీ స్థానాలపై మరి ఫోకస్ చేసింది. ఈ దిశగానే మరి గ్రేటర్లో కొంత గతంలో కొంత ప్రజా అభిమానం ఉన్న ప్రజా నాయకుల్ని ప్రజాలో మధ్యలో ఉన్న నాయకుల్ని కూడా మరి చూజ్ చేస్తున్నారు. కొంత కాంగ్రెస్ బలహీనంగా ఉన్న సంగతి మనం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము. ఇక అలాంటి దాని నుంచి మరి కొంత బలగం పెంచుకోవాలనే దిశగా కూడా రేవంత్ సర్కార్ మరి అడుగులు వేస్తోంది. ఇదే క్రమంలోనే మరి ఇక కాంగ్రెస్లోకి మరి మేము గేట్లు తెరుస్తున్నాము, సో గేట్లు తెరిస్తే మీ బీఆర్ఎస్లో ఎవరు ఉండారని రేవంత్ రెడ్డి కూడా స్వయంగా చెప్పిన సంగతి మనకు తెలిసిందే. సో ఈ విషయంలో మరికొంతమంది నేతలు ఇక దీంట్లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, తర్వాత మల్కాజ్గిరి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు కూడా మరి క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా మరి గ్రేటర్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఏవైతే ఎంపీ స్థానంలో వాటిలో గెలిచే దిశగా కూడా గెలుపు లక్ష్యంగా ముందుకెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్కు సంబంధించిన మరొక 4-5 ఎమ్మెల్యేలు కూడా మరి జైన్ అయ్యే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు మరి ఎంపీ సీట్లు కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా గ్రేటర్లో కాంగ్రెస్ మరి ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నట్టే మనకు స్పష్టమవుతోంది. ఓవరాల్గా మరి దానం నాగేందర్ లాంటి వాళ్ళు కూడా మరి పార్టీలో చేరడము, ఆయన కూడా గతంలో కాంగ్రెస్లో మంత్రిగా పనిచేశాడు, ఈ విషయం మనకు కూడా తెలిసిందే. సో కొంత సీనియర్ నాయకుడు. సో ఈ విషయంలో మరి ఆయన కేవలం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగానే కాకుండా మరి ఎంపీగా కూడా మరి సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించే ఆలోచనతో మరి అక్కడే మరి బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు కనుక అతనికి బలమైన ప్రత్యర్థి కావాలంటే ఖచ్చితంగా స్థానికంగా బలమైన నేత కావాలనే ఉద్దేశంతోనే మరి ఆయన పేరు చూస్ చేసినట్టు తెలుస్తుంది. అందుకే దానంను కూడా పార్టీలో చేర్చుకున్నట్టు కూడా తెలుస్తుంది వాళ్ళకి. థ్యాంక్ యూ శ్రీనివాస్.